తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే ఏ తీయదనం మనసు పడి రాసిందో ఎంతో అందంగా ఈ తలరాతలనే తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళో ఏ దిక్కున మొదలైనోళ్ళో ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుకుంటదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే మొదలాయక నా ఒడిలో నీ వల్లే రా సుకుమార్
కోసం ఓ మంచి మాట అనుకుందా ఎందుకు ఆలస్యం అందర్నీ రమ్మందా సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చేయాలండి ABCD చాలండి anybody can dance అండి Live for the moment, yeah, live for the moment. Live for the moment, yeah, live for the moment. Live for the moment, yeah, live for the moment. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట ఏ ఆనందమంటే
ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తూ కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ జల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడేసుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం వరుణ స్వాగతం ఆనందింతు నీలో జీవితాంతము నీకు పయంత ఉన్నతము వర్ణించలేను స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా పూర్ణమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము పూర్ణమై సంపూర్ణమై నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము యోమందు పరమందు ఆశ్రయమైన వాడవు ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా నా తోడు నీవుంటే అంతే చాలయ్యా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా నా ముందు నీవుంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనా చిన్నవాడా ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీనజనాల దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నీలో లోకరక్షకుడా నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా లోపలికి రావా బయట నిలువనేలా యెహోవా చేత ఆశీర్వదింప బడినవాడా లోపలికి రావా బయట నిలువనేలా దేవుని రక్షణ ఓడల
రక్షింపబడెనే నోవాహు. దేవుని రక్షణ ఓడలోపల రక్షింపబడెనే నోవాహు. దేవుని మాట వినక వెలుపలనున్న ప్రజలు దేవుని మాటలు తినుచు త్రాగుచు పాపములో తినుచు త్రాగుచు పాపములో నశించిరి జల పెళ్లి విందుకు రాజు పిలువగా సాకులు చెప్పిరి కొందరు. పెళ్లి విందుకు రాజు పిలువగా సాకులు చెప్పిరి కొందరు. లోపల చేరిన వారు విందులో పాల్గొన్నారు. పెళ్లి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనము నుండి 24వ వచనం వరకు ధ్యానించుకుందాం. మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి నువ్వు భోజనానికి వెళ్తే ఎట్టయ్యేది? ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుండి, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకుని. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించును. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగిను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేరులు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదామును తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునకు తీసుకుని వచ్చును. అప్పుడు ఆదాము ఇట్లను, నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము, ఇది నరులలో తీయబడిన కనుక నారే అనబడును. కాబట్టి పురుషుడు తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. ఉన్నటువంటి 10 నిమిషాలు మరి ప్రభు చిత్తములో పరిశుద్ధ వివాహ స్థితిలో జతపరచబడబోతున్నటువంటి నూతన వధూవరులకు వారి సలహాలు సూచనలు దైవికమైనటువంటి సందేశాన్ని ఇవ్వవలసినదిగా సహోదరుడికి అవకాశం ఇస్తుంది. దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే ఇది ఘనమైన రోజు, ఇది ఎంతో సంతోషించదగిన రోజు. ఇది ఇద్దరిని బాలకృష్ణని జ్యోత్స్నాని ఒక దినముగా ఒకరిగా ఏర్పాటు చేస్తున్నటువంటి దినము కాబట్టి ఇది అందరూ కూడా చాలా సంతోషించదగిన రోజుగా మనం భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అయ్యగారు చదివినటువంటి వాక్యంలో మనం చూసాం, ఎప్పుడైనా సరే ప్రతి మానవుడి జీవితంలో కూడా భార్య దొరికిన వారికి ఏమి దొరికిందమ్మా? మేలు దొరికినట్టు ఈ దినమున బాలకృష్ణ కూడా మేలు దొరికింది. వీరిద్దరు కూడా బాలకృష్ణ జ్యోత్స్న మీ ఇద్దరు కూడా బైబిల్ చదువుతామ్మా? నువ్వు చదవటం అలవాటు చేసుకోవాలి, ప్రార్థన అలవాటు చేసుకోవాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అలవాటు చేసుకోవాలి. బాలకృష్ణ ఏంటి నీ పరిస్థితి?
ఈస్టర్కి క్రిస్మస్కి అలా చర్చికి వెళ్ళి పలహారాలు తీసుకుంటాను, బయట ఉంటాను. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ ఏమి కాదు, ఈ దినము నుంచైనా ఇదిగో మీరు ఒక దాంపత్య జీవితంలో అడుగు పెడుతున్నారు కాబట్టి గత జీవితాన్ని, గత నీలో ఉన్నటువంటి క్రియలన్నిటిని కూడా వదిలిపెట్టి ఈ దినము నుంచి నువ్వు తనకు శిరస్సుగా ఉంటావు కాబట్టి ఈ దినం నుంచి ఒక మాదిరికరంగా ఒక కుటుంబానికి ఒక యజమానుడిగా ఉండి నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు రక్షించుకోవాలి, నీ కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించుకోవాలి. నువ్వు మంచిగా ఉన్నప్పుడు తన పిల్లలు కూడా మంచి మార్గంలో నడిపించబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు మాదిరికరంగా ఉండాలి? ఎవరు మాదిరికరంగా ఉండాలి? బిడ్డలకు తల్లిదండ్రులు మాదిరికరంగా ఉండాలి. తల్లిదండ్రుల ప్రవర్తన బట్టి, తల్లిదండ్రులు చూపించేటటువంటి వారి ప్రేమను బట్టి బిడ్డలు అనుకరిస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే చాలా మంది తల్లిదండ్రులు చూస్తూ ఉంటాం, వారి మన మార్గాలు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ప్రతి తల్లి ప్రతి తండ్రి బిడ్డలకు ఏం చేయాలంటే ఒక మంచి మార్గాన్ని, మీకు వారికి దేవుడు తెలియకపోతే దేవుని పరిచయం చేయాలి, దేవుని వాక్యాన్ని నేర్పించాలి. కుటుంబంలో ఇదిగో కుటుంబంలో ఒక ఆరాధన, కుటుంబం అంతా కూర్చొని బిడ్డలంతా కూర్చొని ఇదిగో చక్కగా నలుగురు ఉన్నారనుకో కుటుంబంలో, ఆ నలుగురు కూర్చొని దేవుని ఆరాధించాలి, నలుగురు వాక్యాన్ని చదవాలి, ఒక పాట పాడాలి, దేవునికి ఇదిగో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటే ఆ దేవాది దేవుడు చూస్తూ ఉంటాడు. ఆకాశము నుంచి నరులను పరిశీలించే దేవుడు, ఆ దేవాది దేవుడు చూసి మన కుటుంబాన్ని సమృద్ధిలోకి, సంతోషంలోకి, సమాధానంలోకి నడిపించే ఆ దేవాతి దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు భయం లేదు, దిగులు లేదు, చింత లేదు. ఈ బిడ్డలకు నేను తెలియజేసే వర్తమానం ఏమంటే ఈ కుటుంబంలో దేవుడే అధిపతిగా ఉండాలి, ఈ కుటుంబంలో దేవుడే రక్షకుడుగా ఉండాలి, ఈ కుటుంబంలో దేవుడే పోషకుడుగా ఉండాలి, ఈ కుటుంబంలో నడిపించే అధిపతిగా ఆయనే ఉండాలంటూ మీ జీవితాలను దేవుడికి అప్పగించినట్లయితే మీ పిల్లల తరాన్ని, మీ బిడ్డల తరాన్ని, రాబోయే తరాన్ని కూడా మొత్తాన్ని ఆశీర్వదిస్తాడు. ఇది మీ హృదయాల్లో గ్రహించుకొని ఇక నుంచి మీరు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి మీ జీవితాలు కొనసాగించవలసిందిగా ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నా. చిన్న ప్రార్థనతో ఈ మాటలు ముగిస్తాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, మీకు వందనాలయ్యా. నాయనా ఇదిగో ఉదయం నుంచి ప్రభా ఇప్పుడు వరకు ప్రభా నాయనా జరిగినటువంటి నాయనా ఇదిగో భోజన కార్యక్రమాల్లో, మ్యారేజీ వారు సిద్ధపాటు విషయాల్లో నాయనా ఇదిగో ప్రభా పెళ్లి కుమార్తె వారి గ్రామం నుంచి ఇక్కడికి వచ్చే ప్రయాణ మార్గాలంతట్లో ప్రభా మీరు కృప చూపించారు, నీ కాపుదల ఉంచారు ప్రభా. ఘనంగా ప్రభా ఇదిగో ఈ వివాహ వేదిక మీద ప్రభా వారిద్దరిని ప్రభా కూర్చోబెట్టిన విధానాన్ని బట్టి మీకు లెక్కలేనని స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభా. దైవజనులు ప్రభా నైనా కొన్ని మాటలు చెప్పి ప్రభా వారిని జతపరచుచుండగా ప్రభా నైనా దైవ సేవకులకి ప్రభా దైవజనులకి ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చి ప్రభా నీ బలాన్నిచ్చి ప్రభా మీరే ప్రభా నైనా ఘనంగా ప్రభా నైనా ఈ వివాహ కార్యక్రమాన్ని జయకరంగా జరిపించమంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థాంక్యూ సార్, థాంక్యూ సార్. మంచిది. ఎన్నో అమూల్యమైన విషయాలు మనందరికీ బోధించినటువంటి దైవజనుడికి ప్రభు నామములో సంఘపక్షంగా కుటుంబ పక్షంగా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నా. ఈ సమయంలో వివాహ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళదాం. మంచిది. బాలకృష్ణ జోష్నాని నీ పెళ్లి భార్యగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా? పడుతున్నాను. అమ్మ జోష్న, బాలకృష్ణని నీ భర్తగా చేసుకోవడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? మంచిది. బాలకృష్ణ దేవుని పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు ఈమెను నీ పెళ్లి భార్యగా చేసుకుని ప్రేమించి ఆదరించి వ్యాధి యందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి మీరిద్దరూ బ్రతుకు కాలం అంతయు
ఈమెకే భర్తవై ఉంటావా? ఉంటాను. జోష్నాకి. వెరీ రాత్రి బాగా మాట్లాడారు. మంచిది అమ్మా జోష్న. దేవుని పరిశుద్ధ వివాహ స్థితిలో కూడి ఉండుటకు బాలకృష్ణ అని నీ పెళ్లి భర్తనుగా చేసుకొని ప్రేమించి ఆదరించి గౌరవించి ఘనపరిచి వ్యాధి అందును ఆరోగ్యమందును ఈయనను కాపాడి మీరిద్దరు బ్రతుకు కాలం అంతా కూడా ఈయనకే భార్య అయి ఉంటావా? మంచిది. ఈ సమయంలో మరి పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు వేదిక రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని పరిశుద్ధ వివాహ స్థితిలో వీరిని నూతన దంపతులుగా జతపరచటం మీలో ఎవరికైనా అభ్యంతరం ఉన్నట్లయితే ఇప్పుడే తెలియచేయాలి. దయచేసి గమనించాలి. ఈ బిడ్డలకి దేవుని పరిశుద్ధ వివాహ స్థితిలో వీరిని జతపరచడం అభ్యంతరం ఉన్నట్లయితే మీ అభ్యంతరాన్ని ఇప్పుడే తెలియచేయాలి. ఏంది ప్రసాద్ ఇష్టం లేదా? ఏంది దయచేసి పెళ్లి కుమారుని యొక్క తల్లిదండ్రులు పెళ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు వేదిక రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నారు. గుంటూరి బాలయ్య గారు, మీ పేరు సార్? ఇంటి పేరు సందీపాకు జయరాజు. సందీపోగు జయరాజు. డాడీయా? సరే, గుంటూరి బాలయ్య గారు సందీపోగు జయరాజు గారి యొక్క కుమార్తె జోష్నాను మీ కుమారుడైనటువంటి బాలకృష్ణకి భార్యనిగా చేసుకోవడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నాను. దగ్గర పెట్టుకొని గట్టిగా చెప్పాలి. ఇష్టపడుతున్నాను. మంచిది. జయరాజు గారు, మరి గుంటూరి బాలయ్య గారి కుమారుడైనటువంటి బాలకృష్ణకి మీ కుమార్తె అయినటువంటి జోష్నాని ఇచ్చి వివాహం చేయడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నాను. వెరీ గుడ్, మంచిది. వీరిద్దరు కూడా మరి కుడి హస్తాలకు కలపవలసిందిగా కోరుచున్నాను. కూర్చోదు పెట్టించున్నారు. మిద్దు దగ్గర రండి అమ్మా. రెడీ సార్ చూడాలి సార్. రెడీ, స్మైల్. అలాగే ఉండండి సార్. బుజ్జి కలర్ పొద్దమ్మా. ఓకే సార్. బాలకృష్ణ ఉల్లిపేట బాగా గట్టిగా కొట్టుకు. ఓకే. బాలకృష్ణ గట్టిగా చెప్పాలి. పేరు బాలకృష్ణ కానీ వచ్చిన దగ్గర నుంచి స్టైల్స్ మాత్రం రైజ్ కంటే లెక్కల స్టిల్స్ ఇస్తా ఉన్నాడు. ఏదైనా మీరు ఇటు చూస్తున్నారు, అటు చూడండి. మీకు ఎదురుగా చూసుకోండి. ఎదురుగా చూసుకొని వాళ్ళకి వెళ్ళాను. ఓకే. బాలకృష్ణ అని నేను, బాలకృష్ణ అని నేను, జోష్న అని నిన్ను, జోష్న అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు మేలుకైనను కీలుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును ఈమెను కాపాడి ఈమెను ప్రేమించి సంరక్షించుటకై నా పెండ్లి అంత పిల్లకే నా పెండ్లి భార్యనుగా చేసుకొనిచున్నాను. ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుట సంఘము ఎదుట సంఘ పెద్దల ఎదుట సంఘ కాపరి ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ప్రమాణం చేయుచున్నాను. ఏం చేసావు? ప్రమాణం.
ఈ ప్రమాణం ఇప్పుడు దాకా జీవితాంతం వరకు. ఏం బాగా జీవితం బాగా అనుభవం ఉందా ఇది బాలకృష్ణ? మంచిది, అబ్బాయి బాగా చెప్పాడు. అందరూ కూడా చప్పట్లు కొట్టాలి. దయచేసి నువ్వు కూడా అమ్మాయి చూడు అడిగితే. జోష్న అని నేను, జోష్న అని నేను, బాలకృష్ణ అని నిన్ను, ఇది మొదలుకొని మన జీవితాంతం వరకు నిన్ను ప్రేమించి ఘనపరిచి లోబడి మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా పెండ్లి, నువ్వు కూడా నా పెళ్ళి అండి, నా పెండ్లి వెరీ బాగా చెప్పింది. అది భర్తనుగా చేసుకొనుచున్నాను, ఈ చొప్పున జరిగించునని దేవుని ఎదుట, సంఘము ఎదుట, సంఘ పెద్దల ఎదుట, సంఘ కాపరి ఎదుట ప్రమాణం చేయుచున్నాను. ఏం చేసావు తల్లి? ఈ ప్రమాణం ఎప్పటి వరకు? ముందుగా చెప్పుకున్నాను. మంచిది, అమ్మాయి కూడా చాలా బాగా చెప్పింది. అందరు చెప్పండి. ఒకసారి కళ్ళార్పొద్దు. ఓకే సరే బాలకృష్ణ, అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ఏమైనా తెచ్చావా? లేదు గుర్తుగా తెచ్చా. ఏం తెచ్చా? మంగళసూత్రం. మైక్ గారి కాదు. మంగళసూత్రం ద్వారా జోష్నాను నా పెళ్ళి భార్యగా చేసుకొనిచున్నాను. జాగ్రత్తగా గట్టిగా దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగమెదిగ నిమ్ము పావన యేసుని పారగను. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై. దయచేసి గమనించాలి. పరిశుద్ధాత్ముని చేత నూతన వధూవరులుగా జతపరచబడినటువంటి నూతన దంపతులు మీ మధ్యకు వస్తూ ఉన్నప్పుడు అందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా బిడ్డలను ఆశీర్వదించాలని మనవి చేస్తూ ఉన్నాం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం. దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా, దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా. ఏదెను వనమున యెహోవా దేవా
మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా దేవా రామయ్యా నీ దీవెనలివయ్యా దేవా రామయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణమే దేవాతి దేవాదివి నుండి రావా ఈ నూతన దంపతులను దీవించరావా దేవాతి దేవాదివి నుండి రావా ఈ నూతన దంపతులను దీవించరావా పరలోక రాజా ఓ దివ్య తేజ శ్రీ యేసు రాజా కొనుమాదు పూజ పరలోక రాజా ఓ దివ్య తేజ శ్రీ యేసు రాజా కొనుమాదు పూజ కళ్యాణమే కమనీయమే కరుణామయుడేసుని ప్రియదానమే కళ్యాణమే బాలకృష్ణ గారు దేవుడు నీకు తోడు కుదిరింది నేడు జ్యోత్స్న నీకు తోడు బాలకృష్ణ గారు దేవుడు నీకు తోడు కుదిరింది నేడు జ్యోత్స్నకు నీకు జోడు నిలవాలి మీరు కడ చేరు వరకు ప్రభు ప్రేమ నదిలో ఒకరికొకరు తోడుగా నిలవాలి మీరు కడ చేరు వరకు ప్రభు ప్రేమ నదిలో ఒకరికొకరు తోడుగా కళ్యాణమే కమనీయమే కరుణామయుడేసుని ప్రియదానమే కళ్యాణమే ఇది దేవుని నిర్ణయము మనుషులకిది అసాధ్యము. ప్రియ పరలోకపు తండ్రి స్తోత్రాలు నాయన నీవెంతైనా నమ్మదగిన దేవునివి ప్రభువా ఈ పాదాల దగ్గర నాయన కుటుంబము మేము సంఘము ప్రార్థించినప్పుడు ఎంత మంచి వాతావరణము కరెంటు మైకు అనుకూలపరిచిన ఆయన పరిశుద్ధాత్ముడా మీరుండి బిడ్డల వివాహం చీకరిగా జరిగించినందుకు స్తోత్రములు నాయన మీరు చేసిన మేలు మరువలేనిది ప్రభువా నీ బిడ్డలు కృతజ్ఞత కలిగిన ఆయన నీ యందు భయభక్తులు కలిగి నీ సన్నిధికి నడుచుటకు కృప చూపు అయా ప్రియ కుమార్తె జోష్న నాయన నీ సన్నిధానములో మాటిచ్చినది తన భర్తను నాయన సన్నిధికి నడిపించుకుంటాను బాలకృష్ణ నాయన తన యొక్క భార్య ఆకాంక్షను నాయన ఆశను నెరవేర్చే బిడ్డగా ఉండాలి బిడ్డలిద్దరూ చక్కగా నాయన నీ సన్నిధికి నడిచి నీ సాక్షులుగా జీవించాలి అతి భాగ్యము దయచేయండి నాయన బిడ్డలను మీ హస్తాల్లో ఉంచుతున్నాను తండ్రి దుష్టు నుంచి కాపాడు ప్రభువా ఆయా ఉన్నతమైన మీ ఆలోచనలు తలంపులు బిడ్డలకి దయచేయండి ఉన్నతమైన మీ చిత్తము సంకల్పము మీ బిడ్డల పట్ల నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం చిన్న వయస్సులో ఉన్నారయ్యా బిడ్డలకి మీ జ్ఞానం అవసరము నాయన మీ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం బిడ్డలిద్దరూ కూడా చక్కగా జ్ఞానము కలిగి కుటుంబాన్ని కట్టుకోవటానికి కృప చూపు నాయన ఆయా ఒకరికి ఒకరు లోబడుతూ ఒకరిని ఒకరు ప్రేమించుకుంటూ నాయన ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ ఒకరిని ఒకరు సన్మానించుకుంటూ
వారి దాంపత్య జీవితాన్ని ముందుకు కొనసాగించడానికి సహాయం చేయండి. యేసయ్యా, బిడ్డలందరి మధ్య మీరు ఉండండి నాయన. ఆయా మీతో వీరి ప్రేమను కనవేయబడినట్లు సహాయం చేయండి. దయగలిగిన తండ్రి, మీరిచ్చిన వాగ్దానము నాయన, మీరు ఫలించి విస్తరించి భూమిని నింపుడి అన్నావు నాయన. బిడ్డలు ఫలించి విస్తరించి మీ కృపలో భూమిని నింపుటకు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. మీ రెక్కల నీడన ఉన్న క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ని మీ బిడ్డలకు దయచేయమని, భవిష్యత్తు దినాల్లో నీ సాక్షులుగా ఈ బిడ్డలు జీవించినట్లు కృపను అనుగ్రహించమని, అయా పరిశుద్ధాత్ముడా, మీ మహిమను, మీ ప్రభావాన్ని బిడ్డల మీదకి దిగిరానివ్వండి. మీ అగ్ని అభిషేకాన్ని బిడ్డల మీద దిగిరానివ్వండి. బలమైన మీ ఆత్మను బిడ్డలకు దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని ఈ మనవులు మీకు సమర్పించి, మీరు పరిశుద్ధ వివాహ స్థితిలో జతపరిచినటువంటి నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగా. మాకు కావలసిన అనుదిన ఆహారం మాకు దయచేయండి. వారణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణము శోధనలోనికి తేక కీడు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమె తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సహవాసము దీవెన కూడిన మనకు సకలలోక పరిశుద్ధులకు విశేషముగా దైవమా, మీ చిత్తములో మీ పరిశుద్ధమైన హస్తముల మీదుగా నూతనముగా జతపరచబడినటువంటి ఈ నీ ప్రియబిడ్డలకు, వారి కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు రుచి పర్యంతము వరకు సదా తోడుగా ఉండి దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా, ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెల్లకే నా గుండెని దాచేసిలా, చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా. తెలుసే నాకు వర్షం తెలుసే, నిన్ను కలిసాకే వెన్నెల వర్షం తెలుసే. మౌనం తెలుసే నాకు మాట తెలుసే, మౌనంలో దాగుండే మాటలు తెలిసే. కన్నులతో చూసేది కొంచెమే, గుండెల్లో లోతే కనిపించేనే. పై పైన రూపాలు కాదులే, లోపలి ప్రేమే చూడాలిలే. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా, ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా.
పెదవులతోటి పిలిచే పిలుపుల కన్నా మనసారా ఓ సైగే చాలంటున్నా. అడుగులతోటి దూరం కొలిచే కన్నా దూరాన్నే గుర్తించని పయనం కానా. నీడల్లే వస్తానే నీ జతై, తోడల్లే ఉంటానే నీ కదై. మూయిను పాపల కంటి గుండెపై కవితల్లి రాజావు దేవతై. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే. సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి. అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి. ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. ఏ వైపు పోనీవి నన్ను కాస్తైనా, ఏకంగా కనుపాప మొత్తం నువ్వేనా. ఇష్టంగా ఏ చోట నువ్వేం చేస్తున్నా చూస్తున్నా, వందేసి మార్కులు వేస్తున్నా. గుండెపై అలా నల్ల పూసల 100 ఏళ్ళు అందంగా నిన్ను మొయ్యాలంటున్నా. ఒంటి పేరుతో ఇంటి పేరుగా జంటగా నిన్ను రాయాలంటున్నా. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగిందే. సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగిందే. నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే. అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలే. ఇంక పైన నీకు నాకు ప్రేమ పట్టాలి. అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చి చూడు
చూడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పి చూడు అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది ఏ నల్లా కండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్లో పడతది లేకపోతే తిడతది పోత ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది హోండా బండి మీద పొరడు చూడు కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు ఓకే అని అంటే మా ఓయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న అరే చెయ్యడు పడేదాకా పరేషాను చేస్తాడు వాడు ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు ఒక్కసారి పడితే మా లెక్క నన్న చెయ్యడు ఏ గోకెటోన్ని మీరు గోగనిస్తుంటారు పిచ్చిగా మీ వెనక పడితే పూజిస్తారు స్టేటస్ లో సింగిల్ అని పెట్టేస్తారు లవర్ ఉన్నదాని ఫ్రెండ్ ను ట్రై చేస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అవ్వయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు అబ్బాయిని చూపి వేరే పెళ్లి చేసుకుంటారు ఓ ఎడ్డి పోరల్ల చేసి ఆడిపిస్తారు నడిచినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్ అంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు కెరీర్లంటూ చెప్పి వేరే పెళ్లి చేసుకుంటారు ఫస్ట్ లవ్ ఎప్పుడు బెస్ట్ చూడు ఒక్కరికే దిల్లు నువ్వు ఇచ్చి చూడు నిప్పి టైప్ లవ్ వదిలి చూడు బ్రేకప్ అయితే ఎవరికైనా నొప్పేసుడు ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా ఏ సోది చెప్పకుండా సోలు మేట్ కొరకు ఎతుకురా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ రా లవ్ అంటే లవ్ రా లవ్ చేస్తే లైఫ్ లో అస్సలు వదులుకోకురా ఎవరే పిల్ల రవేసిన వల్ల నువ్వెవరే పిల్ల తొలకరి చిరుజల్ల కుర్రైన కుర్రాడిని కొరి కుదిపేసిందెవ్వరే తీరైన చిన్నోడిని ప్రేమలో ముంచేసిందెవ్వరే కన్నె కొదిలేసే కళ్ళల్లో కలువలు పూసే నీ కలలతో నన్ను కమ్మేసే కనికారం బాగుందమ్మా పెదవెప్పలు కొదిలేసే నీ మౌనంలో మునకేసే మెల్లమెల్లగా ప్రాణం తీసే సుకుమారం నీదేలేమ్మా అరకొరగా చూసే నీ చూపే సరిపడక